దట్టమైన కారడవిలో అందమైన యువతి. 50 ఎలుకలు తిని 14 కేజీలు బరువు తగ్గిన చైనా యువతి. అసలు ఈమెవరో, ఆ అడవిలోకి ఎందుకెళ్ళిందో, ఎలుకలు తినాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో చూద్దాం. సాధారణంగా అడవిలో జీవించడం అంటే చాలా ధైర్యం గావాలి, ఓర్పు కావాలి అనుకుంటాం. కానీ చైనాకు చెందిన 25 ఏళ్ల యువతి జావో టిజూకు ఇది అనుకోకుండా బరువు తగ్గడానికి మార్గంగా మారింది. అడవిలో మనుగడ అంటే వైల్డ్‌నెస్ సర్వైవల్ అనే పోటీ కార్యక్రమంలో కాంస్య పతకం గెలవడమే కాకుండా ఈ ఛాలెంజ్‌లో ఆమె 14 కేజీల బరువు తగ్గినట్లుగా తెలిపింది. ఈస్టర్న్ చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ద్వీపంలో అక్టోబర్ 1వ తేదీన ఈ వైల్డర్‌నెస్ సర్వైవల్ పోటీ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు జువోటిజు మొత్తం 35 రోజులు ఈ దట్టమైన అడవిలో జీవనం సాగించింది. ఇన్ని రోజులు జీవించినందుకు ఆమెకు మూడవ స్థానంలో నిలిచి 7,500 యువాన్లు అంటే మన కరెన్సీలో రూ. 88,608 బహుమతిని అందుకుంది. అందులో 30 రోజులు పూర్తి చేసినందుకు గాను 6,000 యువాన్లు అంటే మన కరెన్సీలో రూ. 74,430. ప్రతి అదనపు రోజుకు 300 యువాన్లు అంటే మన కరెన్సీలో రూ. 3,544 ప్రతి రోజుకు ఆమె సంపాదించింది. అయితే పోటీ సమయంలో ఎదురైన కష్టాలు, అక్కడుండే వాతావరణం, ఎండ వల్ల ఆమె శరీరంపై దెబ్బలు తగిలినా, చలి వల్ల తగిలినా ఈ బరువు తగ్గడం మాత్రం పెద్ద విజయం అని జావోటిజు చెబుతుంది. ఆమె బరువు మొదట్లో 85 కేజీలు ఉండేది. ప్రస్తుతం ఆమె 71 కేజీలకు తగ్గింది. బరువు తగ్గడానికి ముఖ్యమైన కారణం అడవిలో సేకరించిన ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారమే అని చెప్పింది. ఆమె ఆహారంలో పీతలు, సముద్రపు అర్చిన్లు, అబలోన్ అంటే సముద్రపు నత్తలు అంటారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 35 రోజులు ఆమె 50 ఎలుకలను వేటాడి శుభ్రం చేసి కాల్చి తిన్నది కూడా. ఆమె అభిప్రాయం ప్రకారం ఎలుకలు చాలా టేస్టీగా ఉన్నాయట. పోటీ తర్వాత తినడానికి ఆమె ఎలుకల మాంసాన్ని ఎండబెట్టుకొని కూడా తెచ్చుకుంది. ఇక నవంబర్ 4న ద్వీపాన్ని ఓ పెద్ద తుఫాను తాగడంతో జావో ఛాలెంజ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని, ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పింది. నిర్వాహకుల ప్రకారం ఇంకా 2 పురుషులు అదే ద్వీపంలో ఉన్నారు. వీళ్ళు మొదటి బహుమతి 50,000 యువాన్లు అంటే సుమారు రూ. 6,20,000 కోసం పోటీ పడుతున్నారు. హునాన్ ప్రావిన్స్ జాంగ్జీ యాజీలో 7 స్టార్ మౌంటైన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పోటీలు జరుగుతున్నాయి. ఎక్కువ రోజులు ఈ పోటీలో ఉన్న పోటీదారుడు సుమారు 25 లక్షల గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకుంటాడు. ఈ పోటీని ఆన్లైన్ లో లైవ్ టెలికాస్ట్ లో కూడా చూడొచ్చు. కార్యక్రమాన్ని మౌంటైన్ రిసార్ట్ అధికారిక కార్యాలయం పర్యవేక్షిస్తుంది. సరైన వైద్య అలాగే లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా ఇటువంటి విన్యాసాలను ప్రయత్నించవద్దని నిర్వాహకుడు ప్రజలను హెచ్చరించారు.